హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేతి బొబ్బట్లు ప్రిపరేషన్ చూపిస్తున్నాను. నేతి బొబ్బట్లు అండ్ గోధుమ పిండి మైదా పిండి కాంబినేషన్లో చూపిస్తున్నాను. ఫస్ట్ పెద్ద బౌల్ తీసుకొని ఒక బౌల్ ఏమో గోధుమ పిండి వేసుకున్నాను. ఇప్పుడేమో ఒక బౌల్ ఏమో గోధుమ పిండి వేసుకుంటే హాఫ్ బౌల్ ఏమో మైదా పిండి పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఈ పిండి ఫ్రెష్గా ఉందండి, అందుకే జల్లెడ పెట్టుకోవట్లేదు. మీ దగ్గర ఏమైనా డస్ట్ అయినా అంటే జల్లెడ పట్టేసుకోండి. ఈ పిండి రెండు బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి మైదా పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి చేసుకొని నెయ్యి 3 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఏడి చేసి పోసుకున్నానండి నేను ఏడి చేసుకొని పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి కూడా బాగా కలిసిన తర్వాత వాటర్ కూడా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి వాటర్ ఏం అవసరం లేదు, చల్ల వాటర్ చాలు. ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి, లేదంటే లూజ్ అవుతుంది. జాగ్రత్త చూసుకొని కలుపుకోండి. ఇది చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్ ఉండాలి. మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఇలా వాటర్తో అన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా బాగా మసాజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఈ పిండిని మెత్తబడిపోతుంది. ఈ విధంగా ఈ పిండి మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పైనుంచి ఆయిల్ పెట్టుకొని ఇంకా బాగా ముద్దలా చేసుకొని ఇలా మొత్తం నొక్కి పైనుంచి ఆయిల్ పెట్టుకొని క్యాప్ పెట్టి పక్కన పెట్టుకుందాము. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు శనగపప్పు, ఉడికించుకున్న శనగపప్పు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఏ బౌల్తో తీసుకున్నానో పిండి నేను అదే బౌల్తో శనగపప్పు కూడా తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి బెల్లం కూడా కరిగించుకుంటున్నాను. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మిక్సీ పట్టిన మెస్రామ్స్ పప్పు కూడా వేసేస్తున్నాను నేను. ఈ పప్పు కూడా వేసుకొని బెల్లంలో బాగా కలుపుకోవాలండి. నేను ఏ గిన్నెతో పిండి తీసుకున్నానో అదే గిన్నెతో పప్పు తీసుకున్నాను. అదే గిన్నెతో ఒక గిన్నె బెల్లం కూడా తీసుకున్నాను నేను. ఒక గిన్నె బెల్లము, ఒక గిన్నె పప్పు ఉడికించుకొని మిక్సీ పట్టుకొని కరిగించుకున్న బెల్లంలో ఆ పప్పు ముద్ద పెట్టుకొని బాగా కలుపుకుంటున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది, డోంట్ వరీ. ఇలా డ్రై అయ్యేంత వరకు, ముద్దలా వచ్చేంత వరకు, లడ్డు మన చేతిలో ఈ పప్పు లడ్డు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరి లూజ్ ఉంటే ముద్ద రాదు మనకు. అయిపోయింది. పైనుంచి నేను ఆలుగల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు పిండి ముద్దలు కట్టుకుంటున్నాను. మన పిండి ఏ సైజులో ముద్దలు చేసుకుంటామో పప్పు కూడా అదే సైజు ముద్దలు చేసుకోవాలి. అప్పుడే బొబ్బట్లు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక సైడ్ స్వీట్, ఒక సైడ్ స్వీట్ లేకుండా నాన్ స్వీట్ లాగా ఉండదు. రెండు ఈక్వల్ సైజుగా ముద్దలు చేసుకోవాలి. ఇలా పప్పు పిండి రెండు నేను అన్నీ ఒకేసారి లడ్డూలు చేసేసుకున్నాను. చూసారా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పేపర్ పెట్టి కింద నెయ్యి పెట్టి ఫస్ట్ పిండి కొంచెం ఫ్రెష్ చేసి తర్వాత లడ్డు కూడా పెట్టేసి ఇంకా బొబ్బట్లు రెడీ చేసేస్తున్నాను. చూసారా, ఈ విధంగా బొబ్బట్లు రెడీ చేస్తున్నాను. పక్కన గ్యాస్ పైన ఫ్యాన్ కూడా పెట్టేశాను. గ్యాస్ వెలిగించేసాను. ఫ్యాన్ కూడా వేడైపోయింది. చూసారా,
పాన్ కూడా వేడైపోయింది. ఇప్పుడు బొబ్బట్లు వేసేద్దాం. కొంచెం లైట్గా ఆయిల్ కూడా అప్లై చేశాను నేను. ఆయిల్ కాదు, ఘీ అప్లై చేశాను. ఇలా బొబ్బట్లు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాము. చాలా ఈజీగా కూడా ఊడిపోద్ది, అసలు అంటుకోదు అనమాట. ఇలా 2 టైమ్స్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బొబ్బట్లు బాగా ఫ్రై అవుతూనే కానీ అది కాలితే కానీ పైన నుంచి నెయ్యి వేసుకోవాలి. తర్వాత ముందే వేసుకోకూడదు, మనం కొంచెం ముందే వేసుకుంటే పచ్చి పచ్చిగా బొబ్బట్లో ఉంటుంది అన్నమాట. 2 సైడ్లో బాగా కాల్చుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి. బొబ్బట్లు చపాతీలాగా కాలిపోయిన తర్వాతనే వేసుకోవాలి. మరీ ఎక్కువ కాలకూడదు, మరీ ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఒక మీడియం సైజ్ కాల్చుకోవాలి. చూసారా, ఇలా 2 సైడ్ కాల్చుకున్నాను. నేను ఇప్పుడు పైనుంచి ఘీ వేస్తున్నాను. ఘీ వేసేటప్పుడు ఘీ కొంచెం బాగానే పడుతుందండి. ఘీ వేసేటప్పుడు బొబ్బట్లు ఒక్క చిన్న ప్లేస్ కూడా వదలకుండా మొత్తం అప్లై చేసుకోవాలి. కార్నర్తో సదా 2 స్పూన్ పడుతుంది. ఘీ బాగా పడుతుంది బొబ్బట్లకి. నాకైతే 1/2 కేజీ దాకా అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకున్నాను. ఈ సైడ్ కూడా ఇలాగే సేమ్ ఒక్క చిన్న ప్లేస్ అయినా వదలకుండా ఘీ అప్లై చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి బొబ్బట్లు అంటే నేను కూడా ఫస్ట్లో కంగారు పడ్డాను. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. బయట టేస్ట్ ఏం పనికి వస్తుంది, మన ఇంట్లో చేసేవి చెప్పండి, దేని పనికిరావు, అంత బాగుంటాయి అన్నమాట. ఇట్లా 2-3 చేసేస్తున్నా, మా ఇంట్లో పిల్లలు తింటూనే ఉన్నారు. అంత సాఫ్ట్గా ఉంది. ఇంకోటి బొబ్బట్లు రెడీ చేసినాను చూడండి. ఇలా కొంచెం ప్లేస్ వేసేసి లడ్డు పెట్టేసి ఇంకా చేసుకోవటమే. ఇలా చేతితో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేతి రాకపోతే మీరు పైన ఇంకో పేపర్ పెట్టేసి 2 పేపర్లు కట్ చేసుకోండి కొత్తగా చేసేవాళ్ళు. తర్వాత చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రలతో రోల్ చేసుకోవచ్చు. ఏమీ కాదు, దాంతో కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ చేత్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం టైర్డ్ అంటే మనకి చేతులు నొప్పి వస్తుంది, కానీ అలాంటి ఏం లేదు, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ బొబ్బట్లు అలాగే చేసుకుంటున్నాను అన్నీ. ఇలా నేను ఒక 50 బొబ్బట్లు చేశానండి. 50 బొబ్బట్లు కనీసం 1.5 అవర్ పట్టింది నాకు. 50 బొబ్బట్లు చేసుకున్నాను. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయిన లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇలా బొబ్బట్లు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఘీ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే బొబ్బట్లు పని రావు, ఆ టేస్ట్ ఎవరు ఉంటుంది చపాతీలాగా. ఘీయే వేసుకోవాలి. ఇప్పుడు ఘీ వేసుకుంటున్నాను. ఉగాది స్పెషల్ కదండి, ఉగాది రోజే చేశాను నేను, కానీ ఆ రోజు అప్లోడ్ చేయలేదు వీడియో. ఈరోజు చేస్తున్నాను. ఇలా 2 సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్ మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం ఘీ అప్లై చేసుకుంటాం. మళ్ళీ అది కూడా ఒకసారి ఫ్యాన్ మీద జస్ట్ 1 మినిట్ అలా 1 సెకండ్ అలా ఉంచుకోవాలి. అప్పుడే బాగుంటుంది. లేదంటే అలాగే తీసి పక్కన పెట్టేస్తాం అనుకో అంతరా ఆయిల్ గీలాగా ఉంటుంది. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలి ఒకసారి. జస్ట్ ఇలా తిప్పి 1 సెకండ్ ఉంచి తీసేసినా ఏం కాదు, కానీ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్ తిప్పుకోవాలి, అప్పుడే బాగుంటుంది. బొబ్బట్లోని టేస్ట్ స్మూత్ సాఫ్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ప్లేట్ అప్పుడప్పటికే ఖాళీ అయిపోతుంది. అది తినేస్తున్నారు పిల్లలు లాస్ట్ వరకు. ఇది 1.5 అవర్స్ పట్టింది నాకు 50 బొబ్బట్లు చేయడానికి. చాలా మంచి టేస్ట్, మంచి హెల్తీ ఫుడ్ కూడా. అందరూ మైదా పిండితో చేస్తారు, నేను మైదా గోధుమ 2 కాంబినేషన్తో చేశాను. చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉన్నాయి బొబ్బట్లు. ఈ విధంగా బొబ్బట్లు చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎంత టేస్ట్ అయిన బొబ్బట్లు
మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉగాది స్పెషల్ ఇది. ఈ రెసిపీ అయితే ఉగాది స్పెషల్. కానీ మనం ఎప్పుడైనా మన ఇంట్లో తినాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా ఏ పండగకైనా తినాలన్నప్పుడు స్వీట్ తినాలి, బొబ్బట్లు తినాలి, ఇలాంటి చపాతీ స్వీట్ కాంబినేషన్లో తినాలి అనిపించినా కూడా ఇలా బొబ్బట్లు చేసుకొని తింటే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా, ఇన్ని బొబ్బట్లు చేశానమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఆల్.